ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందాడు. ఖమేనీ మృతిపై ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటన చేశారు. గొప్ప విప్లవ నాయకుడిని కోల్పోయామని ఇరాన్ ప్రకటించింది. దుష్ట ఉగ్రవాదుల చేతుల్లో ఖమేనీ వీరమరణం పొందారన్నారు. పవిత్ర రంజాన్ మాసంలో ఖమేనీ చనిపోయారన్నారు. అమెరికా ఇజ్రాయెల్పై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ ప్రకటించింది. చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో అమెరికా స్థావరాలపై దాడులు చేస్తామని హెచ్చరించింది. ఖమేనీ వారసుడిని త్వరలోనే ఇరాన్ ప్రకటించనుంది. ఆపరేషన్ కిల్ ఖమేనీలో అమెరికా ఇజ్రాయెల్ విజయం సాధించాయి. ఖమేనీ మృతిని ఇరాన్ మీడియా ధృవీకరించింది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ చనిపోయినట్లు ఇరాన్ మీడియా వెల్లడించింది. ఈ దాడిలో ఇప్పటికే ఖమేనీ కూతురు, అల్లుడు, మనవరాలు మృతి చెందారు. తన కార్యాలయంలో ఉండగానే ఖమేనీ హతమయ్యాడు. సుప్రీం లీడర్ ఆచూకీని అమెరికా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కనుగొన్నాయి. పక్కా సమాచారంతోనే ఖమేనీని రెండు దేశాలు కలిసి హతమార్చాయి. ఖమేనీ మృతితో 40 రోజుల పాటు సంతాప దినాలు ప్రకటించింది ఇరాన్. ఇరాన్లో 7 రోజుల పాటు అధికారిక సెలవులు ప్రకటించారు. ఖమేనీ మృతితో ఇరాన్లో ఆయన వ్యతిరేకులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి చెందారు. మొత్తంగా ఖమేనీ మృతి పైన ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ప్రకటన కూడా చేశారు. అయితే విప్లవ నాయకుడిని కోల్పోయామంటూ కూడా ఇరాన్ ప్రకటించింది. అయితే దుష్ట ఉగ్రవాదుల చేతిలో ఖమేనీ వీరమరణం పొందారంటూ కూడా ఒక ప్రకటన అయితే విడుదల చేసింది. అదేవిధంగా పవిత్ర రంజాన్ మాసంలో ఖమేనీ చనిపోయారంటూ అయితే ప్రకటన చేసింది. అమెరికా ఇజ్రాయెల్ పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా ఇరాన్ ప్రకటించింది. చరిత్రలోనే కని విని ఎరగని రీతిలో అమెరికా స్థావరాలపైన దాడులు చేస్తామంటూ కూడా హెచ్చరికలు జారీ చేసింది. ఖమేనీ వారసుడిని త్వరలో ప్రకటిస్తామంటూ కూడా ఒక ప్రకటన విడుదల చేసింది. అయితే ఆపరేషన్ కిల్ ఖమేనీలో అమెరికా ఇజ్రాయెల్ విజయం సాధించాయని చెప్తున్నారు. అయితే ఖమేనీ ఆ మృతిని ఇరాన్ మీడియా ధృవీకరించినట్టుగా కూడా తెలుస్తుంది. అమెరికా ఇజ్రాయెల్ దాడుల్లో ఖమేనీ చనిపోయినట్లు ఇరాన్ మీడియా వెలువరించింది. అయితే ఈ దాడుల లోపల ఇప్పటికే ఖమేనీ కూతురు, అల్లుడు, మన్మరాలు కూడా మృతి చెందారంటూ కూడా తన కార్యాలయంలో ఉండగానే ఖమేనీని హతమార్చారంటూ కూడా అయితే ఒక ప్రకటన వస్తుంది. సుప్రీం లీడర్ ఆచూకీ అమెరికా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ కనుగొన్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. పక్కా సమాచారంతోనే ఖమేనీని రెండు దేశాలు కలిసి హతమార్చినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఖమేనీ మృతితో 40 రోజుల పాటు సంతాప దినాలుగా ఇరాన్ ప్రకటించింది. అదేవిధంగా ఇరాన్ లో 7 రోజుల పాటు అధికారిక సెలవులను కూడా ప్రకటించారు. అయితే ఖమేనీ మృతితో ఇరాన్ లోన ఆయన వ్యతిరేకులు కూడా సంబరాలు జరుపుకుంటున్నారు. అయితే ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మరణించినట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సోషల్ మీడియాలో ట్రూత్ లో వెల్లడించారు. అయితే మొత్తంగా చూసుకునే కనుక ఇరాయిన్లు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఇది గొప్ప అవకాశం అంటూ కూడా తెలపడం జరిగింది. ఇరాన్ పైన భారీ బాంబు దాడులు కొనసాగుతున్నాయని కూడా తెలపడం జరిగింది. అయితే వారం రోజులు లేదా అంతకంటే ఎక్కువ రోజులు కూడా ఈ దాడులు ఉంటాయంటూ కూడా ఇప్పటికే వెలువరించిన నేపథ్యంలో ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయినట్టు ఇజ్రాయెల్ కూడా ప్రకటించింది. అయితే ఖమేనీ బంకర్ పైన 30 శక్తివంతమైన బాంబులు కూడా వేశామంటూ కూడా ఇజ్రాయెల్ ఇప్పటికే పేర్కొంది. అయితే ఖమేనీ ఆధునిక ఇరాన్ చరిత్రలో అత్యంత ప్రభావితమైన నాయకుల్లో ఒకరిగా ఎదిగారు. 1989 నుండి ఇరాన్ సుప్రీం లీడర్ గా కొనసాగుతున్న ఆయన దేశ రాజకీయ, మత రక్షణ మరియు విదేశాంగ వ్యవస్థల పైన కూడా గాఢమైన ప్రభావం చూపుతున్నారు. అయితే ఇరాన్ రాజ్యాంగం ప్రకారం సుప్రీం లీడర్ దేశంలో అత్యున్నత అధికారిక పరిగణింపబడతారు. ఈ నేపథ్యంలోనే ఖమేనీ నాయకత్వం ఇరాన్ దేశ దిశను కూడా నిర్ణయించడంలో కీలకంగా మారిందంటూ కూడా అక్కడ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఖమేనీ 1939 ఏప్రిల్ 19న ఇరాన్ లోని మర్సాద్ నగరంలో జన్మించారు. ఆయన కుటుంబం మతపరమైన నేపథ్యం కలిగిందంటూ కూడా తెలుస్తుంది. చిన్ననాటి నుండే ఇస్లామిక్ ధార్మిక విద్యలో శిక్షణ పొందుతూ షియా ఇస్లాం సిద్ధాంతాలను, ఖురాన్ అధ్యయనం మరియు ఇస్లామిక్ న్యాయశాస్త్రం వంటి విషయాలలో లోతైన అవగాహన కూడా ఆయన సంపాదించుకున్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా యువకుడిగా ఉన్నప్పుడే రాజకీయ అవగాహన పెంపొందించుకొని దేశంలో జరుగుతున్న రాజకీయ పరిణామాల గురించి చురుకైన ఆసక్తిని కూడా ఆయన చూపినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా 1970లో ఇరాన్ లోని రాజు పాలనకు వ్యతిరేకంగా ప్రజల్లో అసంతృప్తి పెరిగినట్టు కూడా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే 1979లో జరిగినటువంటి ఇరానియన్ రివల్యూషన్ దేశ చరిత్రలో మహత్తర మలుపు తిప్పినట్టుగా తెలుస్తుంది. అయితే ఈ విప్లవానికి నాయకత్వం వహించిన రుహైలా ఖమేనీ ప్రభావంతో ఖమేనీ కూడా
ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. రాజ్యపాలన ముగిసిన ఇస్లామిక్ రిపబ్లిక్ ఏర్పడిన తర్వాత కూడా ఈయన వివిధ శాఖలలో పదవులు కూడా లభించినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా 1981లో ఇరాన్ అధ్యక్షుడిగా ఖమేనీ ఎన్నికయ్యారు. ఆ సమయంలోన ఇరాన్ ఇరాక్ యుద్ధం కొనసాగుతుంది. యుద్ధ పరిస్థితుల్లోనూ దేశాన్ని ఏకీకృతంగా నిలబెట్టడం, ఆర్థిక మరియు రక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడం ఈయన ముందున్నటువంటి ప్రధాన సవాలుగా ఉండేవి. ఆయన 2 సార్లు అధ్యక్షునిగా పనిచేశారు. ఈ కాలంలోనే ఆ దేశంలో రాజకీయ స్థిరత్వం సాధించడానికి కూడా ప్రయత్నించినట్టు తెలుస్తుంది. అయితే ఈ విధంగా 1989లో ఆ ఖమేనీ ఇరాన్ సుప్రీం లీడర్ గా నియమితులయ్యారు. అయితే ఆ పదవి ఇరాన్ రాజకీయ వ్యవస్థలోనే అత్యంత ప్రభావితమైందిగా చెప్తున్నారు. అయితే సుప్రీం లీడర్ విశేష అధికారులు కలిగి ఉంటాడు కాబట్టి దేశ సైన్యాల పైన కూడా సుప్రీం లీడర్ పూర్తి నియంత్రణ ఉంటుంది. అయితే న్యాయ వ్యవస్థ మరియు ముఖ్య అధికారులు నియమించబడతాయి. విదేశంగా రక్షణ ఆ విధానాల పైన కూడా తుది నిర్ణయం తీసుకునే అధికారం ఈయనకే ఉంటుంది. కాబట్టి ఇరాన్ రాజ్యాంగ ప్రకారం సుప్రీం లీడర్ నిర్ణయాలు అత్యున్నత స్థాయిలో ఉంటాయంటూ కూడా అక్కడ రూల్స్ చెప్తున్నాయి. అయితే ఖమేనీ మృతి పైన రెవల్యూషన్ మొత్తంగా కూడా గారికి ఇప్పటికే ప్రకటన చేశారు. విప్లవ నాయకుడిని కోల్పోయామంటూ కూడా చెప్తున్నటువంటి ఆ పరిస్థితులను చూస్తున్నాం. దుష్ట ఉగ్రవాదుల చేతిలో ఖమేనీ వీరమరణం పొందారు అంటూ కూడా చెప్తున్నారు. అదేవిధంగా పవిత్ర రంజాన్ మాసం ఖమేనీ చనిపోయారంటూ కూడా ఇరాన్ చెప్తుంది. అయితే అమెరికా ఇజ్రాయెల్ పైన ప్రతీకారం ఖచ్చితంగా తీసుకుంటాం. చరిత్రలోనే విని ఎరగని రీతిలో అమెరికా స్థావరాల పైన దాడులు చేస్తామంటూ కూడా ఇరాన్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తుంది. అయితే ఖమేనీ వారసుడిగా ఎవరిని ఎన్నుకుంటారు అనేది అయితే చూడవలసి ఉంటుంది. అమెరికా నిఘా ఆ అధునాతన ట్రాకింగ్ వ్యవస్థ నుంచి ఖమేనీ తప్పించుకోలేకపోయారంటూ కూడా ట్రంప్ ప్రకటించారు. అయితే ఇరానియన్లు దేశం స్వాధీనం చేసుకోవడం కొరకు ఇది ఒక గొప్ప అవకాశం అంటూ కూడా ట్రంప్ అధికారికంగా ఒక ప్రకటన అయితే చేసుకున్నారు. ఇరాన్ భద్రతా దళాలు మాతో పోరాడాలనుకోవడం లేదు. ఇరాన్ లోని ప్రజాస్వామ్యం అయితే ప్రక్రియ ప్రారంభం కావాలి. ప్రపంచ శాంతి కోసం మాత్రమే ఈ యొక్క ప్రత్యామ్నాయాలు జరుగుతున్నాయి అంటూ కూడా చెప్తున్నారని చూస్తున్నాం. అయితే ఇప్పటికీ ఇరాన్ భద్రతా దళాలు మాతో పోరాడాలనుకోవడం లేదు అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇక మొత్తంగా ఇరాన్ లో ప్రజాస్వామ్య ప్రక్రియ ప్రారంభం కావాలనే ఉద్దేశంతోనే అయితే ఇదంతా కూడా చేశాము. ప్రపంచ శాంతి కోసమే మా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి అంటూ కూడా ట్రంప్ చెప్తున్నటువంటి సందర్భాలను కూడా మనం చూస్తున్నాం. ప్రవీణ్, ఈ దాడుల వల్ల అంతర్జాతీయ చమురు ధరలపైన ఏమైనా ప్రభావాలు పడే అవకాశం ఉందా? ఇజ్రాయెల్ మొత్తంగా కూడా చూసుకునే గనక ఇరాన్ జరిగేటటువంటి ఏదైతే ఈ యొక్క యుద్ధం కారణంగా చమురు ధరలు మెయిన్ గా చూసుకుంటే గనక ఇటు ఇరాన్ నుండి కూడా మొత్తంగా కూడా తీసుకుని వస్తుంటారు. కాబట్టి మొత్తంగా చమురు ధరల పైన కూడా అధికంగా భారం పడనున్నట్టుగా కూడా ఇటు నిపుణులు కూడా చెప్తున్నటువంటి సమాచారంగా కూడా వస్తుంది. కాబట్టి దీనిపైన కూడా ఇప్పటికే మొత్తంగా చూసుకుంటే కనుక అక్కడ ఉన్నటువంటి మొత్తంగా ఇరాన్ నుండి కానీ ఇటు మొత్తంగా ఇజ్రాయెల్ నుండి కానీ వచ్చేటటువంటి ఏవైతే మొత్తంగా కూడా ఎయిర్పోర్ట్ లో ఉండేటటువంటి క్షిపణి దాడిని కూడా ఎయిర్పోర్ట్ లో ధృవీకరించారు. దాడిలో 4 సిబ్బంది కూడా గాయపడినట్టు వెలువడించారు. ఈ నేపథ్యం చూసుకుంటే కనుక ఎయిర్పోర్ట్ కు స్వల్ప నష్టం వాటిల్లిందంటూ కూడా ఒక ప్రకటన కూడా చేస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. దుబాయ్ ఎయిర్పోర్ట్ లో అన్ని టెర్మినల్ల నుంచి కూడా అక్కడ నుండి అందరినీ కూడా పంపించే ఏర్పాట్లు కూడా చేస్తున్నారు అధికారులు. ప్రయాణికులను అందరినీ కూడా ఖాళీ చేయిస్తున్నారు. ఇప్పటిప్పుడు అక్కడ మొత్తంగా కూడా బాంబుల వర్షం కూడా కురిపిస్తున్నారు అంటూ కూడా చెప్తున్నారు. అయితే మొత్తంగా చూసుకుంటే కనుక ఈ యుద్ధం ఇప్పటితో ఆగిపోదు, ఇంకొక వారం 10 రోజుల పాటు ఇలాగే కొనసాగుతుంది అంటూ కూడా చెప్తున్నారు. అదే విధంగా మరో దుబాయ్ నుంచి పివి సింధు కూడా మరో ట్వీట్ కూడా చేశారు. ఎయిర్పోర్ట్ దగ్గరలోనే బాంబులు పడ్డాయి అంటూ కూడా పివి సింధు కూడా ఒక ట్వీట్ చేయడం జరిగింది. అదే విధంగా చూసుకుంటే కనుక కోచ్ సహా అందరం కూడా పరుగులు తీశామంటూ కూడా పివి సింధు ట్వీట్ చేయడం జరిగింది. మొత్తంగా చూసుకుంటే కనుక అయితే ఈ యొక్క యుద్ధం కారణంగా చమురు ధరలు కూడా అధికంగా పెరుగుతాయి అంటూ కూడా ఇప్పటికే తెలుస్తున్నట్టుగా సమాచారం అయితే వస్తుంది. ప్రవీణ్, ఖమేనీ మృతి తర్వాత ఇరాన్ లో నాయకత్వ బాధ్యతలు ఎవరు చేపట్టే అవకాశం ఉంది? ఇప్పటికే ఇంకా ప్రకటన అయితే రాలేదు. కానీ మొత్తంగా చూసుకుంటే గనక ఆ యొక్క ఖమేనీ చనిపోయిన తర్వాత మొత్తం నాయకత్వ బాధ్యతలు వాళ్ళ వంశస్థులకు ఎవరికైనా ఇస్తారా, లేదంటే ఆ ప్రభుత్వ మార్పును చేస్తారా అనేది అయితే ఇంకా చూడవలసిన అవసరం అయితే ఉంది. ఎవరు ఆ నిర్ణయం ఏ విధంగా నిర్ణయిస్తారు వాళ్ళ మొత్తంగా చూసుకుంటే కనుక ఈ యొక్క వారసులే ఇప్పటి వరకు కూడా ఉన్నటువంటి ఖమేనీ మృతి చెందిన తర్వాత ఆ యొక్క కుటుంబ సభ్యులు కూడా దాంట్లో ఉండేటటువంటి వాళ్ళ కూతురు గాని వాళ్ళ అల్లుడు గాని అయితే వాళ్ళ మనవరాలు కూడా చనిపోయిన నేపథ్యంలో ఎవరు వారసులుగా ఎవరిని వాళ్ళ కుటుంబ సభ్యులలో ఎవరిని ఎన్నుకుంటారు అనేది అయితే ఇంకా
తెలియాల్సింది. త్వరలోనే ప్రకటిస్తామంటూ కూడా అయితే అక్కడ ఉన్నటువంటి ప్రకటన కూడా చేసింది. కాబట్టి ఇప్పటికే 40 రోజుల పాటు సంతాప దినాలుగా ప్రకటించారు. అదేవిధంగా 7 రోజుల పాటు సెలవులను కూడా ప్రకటించారు. కాబట్టి ఈ యొక్క 2-3 రోజులలో ఖచ్చితంగా ప్రకటించే అవకాశం ఉంది. దీనికి మొత్తంగా కూడా ఖమేనీ మృతి పైన ఇరాన్ రెగ్యులేషనరీ గార్డ్స్ అయితే ప్రకటన కూడా చేసింది. గొప్ప విప్లవ నాయకుడిని కూడా కోల్పోయామంటూ కూడా ఇరాన్ ప్రభుత్వం ఇప్పటికే ఒక ప్రకటన కూడా అయితే చేసింది. అయితే దీనికి అనుగుణంగానే ఖచ్చితంగా ఈ ప్రతీకారం తీర్చుకుంటామంటూ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరిని ఎన్నుకుంటారు, అయితే ఆ విధంగా ఎన్నుకునేంత వరకు మొత్తంగా కూడా ఈ యొక్క దాడులను ఆపేది లేదు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. అంటే ఎవరిని ఎన్నుకుంటారు అనేది అయితే కూడా ఇంకా ఉత్కంఠ అయితే ఉందని కూడా తెలుస్తుంది. అయితే ఖమేనీ సలహాదారుడు అలీ కాసిమ్నితో పాటు మొత్తంగా కూడా అక్కడ ఉన్నటువంటి అయితే IRGC కమాండర్ మహమ్మద్ కూడా చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. అక్కడ ఉన్నటువంటి కమాండర్స్ కూడా ఇప్పుడిప్పుడే అందుతున్న వార్తను కూడా చూస్తున్నాం. ఇరాన్ సైనిక వ్యవస్థలో కీలక మార్పులు కూడా అయితే చేసుకుంటున్నాయి. మొత్తంగా కూడా IRGC కొత్త కమాండర్ గా అయితే చీఫ్ గా మహమ్మద్ వైద్ ని కూడా నిర్మించబోతున్నట్టుగా తెలుస్తుంది. అమెరికా నిఘా అధునాతన ట్రాకింగ్ వ్యవస్థల నుంచి అయితే మొత్తంగా ఖమేనీ తప్పించుకోలేకపోయారు అంటూ కూడా ట్రంప్ చేస్తున్నటువంటి ఆ యొక్క ప్రకటన నేపథ్యంలో ఇప్పటికే మొత్తంగా కూడా ఇరాన్లు ఆ దేశాన్ని స్వాధీనం చేసుకోవచ్చు అంటూ కూడా ఇలాంటి ప్రకటనలు చేశారు. కాబట్టి ఖచ్చితంగా దీనికి బదులిస్తాం, అయితే చరిత్రలో కని విని ఎరగని రీతిలో మా యొక్క ఆన్సర్ ఉంటుంది అంటూ కూడా వాళ్ళు చెప్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ.